సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో కరికే సాయి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరికే సాయి మాట్లాడుతూ నిన్న జరిగిన సంఘటనలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ నర్సింగ్ గౌడ్ తమ తండ్రిని దూషించడం పూర్తిగా అనుచితమని తీవ్రంగా ఖండించారు. ఇలా ఎవరిపై పడితే వారిపై దూషించడం సరైన పద్ధతి కాదని, ఇటువంటి చర్యలను వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి భాషను ఉపయోగించడంలో మాకు తగ్గేదే లేదని, కానీ నాయకుడిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నారు. ఇప్పటికైనా నర్సింగ్ గౌడ్ మీడియా ముందుకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే కుటుంబ సంఘం భవనం నిర్మాణానికి సంబంధించి మేము మా సొంత స్థలంలో భవనం నిర్మించుకుంటుంటే అనవసరంగా అడ్డుపడడం సరికాదన్నారు. ఎవరో చెప్పిన మాటలు విని కుర్మ కులస్తుల సంఘం భవన నిర్మాణానికి అడ్డుపడడం, దానికి హిందుత్వాన్ని ముడిపెట్టడం తగదన్నారు. మేము కూడా హిందువులమేనని, ఆలయం భూములు వేరు, ప్రభుత్వ భూములు వేరు అన్న విషయంపై మాకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ఇతర కుల సంఘాలకు భవనాలు ఉన్నట్లే మా కుర్మ సంఘానికి కూడా భవనం ఉందని, అది మా తాతల కాలం నుంచే కొనసాగుతుందని చెప్పారు. వాళ్ళలో నర్సింగ్ గౌడ్, నాగుల్ గౌడ్, జ్ఞానేశ్వర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, కొడుకు పేరు ఏం పేరు అరవింద్ రెడ్డి, వీళ్ళ ఊర్లో ఎవడు గుర్తుపట్టడు. వాళ్ళు ఒక సావుకు వచ్చింది లేదు, గుడికి వచ్చింది లేదు, ఊర్లో పెళ్ళికి వచ్చింది లేదు, వాళ్ళు ఊళ్ళో వచ్చి చేసింది ఏం లేదు. హనుమాన్ జయంతి కూడా మేమే చేస్తాం, శివాజీది కూడా జన్మదినం మేమే చేస్తాం, ఈ సీతారాముల కళ్యాణం మేమే చేస్తాం, ఇక్కడ బోనాల పండుగ కానీ జాతరలు కానీ అందరం ఊరంతా కలిసి మేమంతా కలిసి చేస్తాం. వీళ్ళు అసలు దిక్కు దివాణం లేదు. వీళ్ళకి ఏం సంబంధం? వీళ్ళకు అక్కడ సండే మార్కెట్లో కళ్ళు కంపౌండ్ పెట్టి దాని గురించి కొట్లాడుని. ఈ కుల సంఘాల మీద పడి కులాల మీదకి ఎందుకు వస్తున్నారు? మీకు లేవా సంఘాలు? 5 గుల పోషమ్మ గుడి విగ్రహం తీసుకో. ఈ మీడియా తరపున నేను చెప్పదలసింది ఏంటంటే, అక్కడ బీజేపీ పార్టీకి సంబంధం లేని విషయం ఇది. ఆయన బీజేపీ పార్టీ అనేది ఎంతో ఉన్నతమైన విలువలు ఉన్న పార్టీ. ఆ పార్టీ పేరు పెట్టుకొని వచ్చి ఇరు వర్గాల సమస్యని పార్టీ సమస్యగా మార్చడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఏంటంటే ఇంకోటి పార్టీ కండువ వేసుకోలేడు, ఏం వేసుకోలేడు. పార్టీ అని చెప్పి బీజేపీ పేరు చెప్పుకోవడము, కండువ వేసుకుందేమో జయశ్రామ్ కండువ వేసుకోవడము. ఆయన ఈ ఊరికి వచ్చి చేసింది ఏమీ కూడా లేదు. ఆయన గత జనవరి 10వ తారీఖున ఇక్కడ కుర్మ సంఘం దగ్గరికి, హనుమాన్ టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. ఆయనకు సంఘం ఏదో తెలియదు, కుర్మ సంఘం మీటింగ్ జరగడం జరిగింది. అలానే నిన్న నర్సింగ్ గౌడ్ గారు బీజేపీది ఏదో ప్రోగ్రాం చేసినది బీజేపీ సభ్యులకి ఎవరికి ఇంటిమేషన్ లేదు. ఇది ఒక వ్యక్తిత్వంగా చేసిన ప్రోగ్రాం. ఇది అతను హైలైట్ కావడం తప్ప ఏం లేదు. దాంట్లో ఇన్ని రోజులు అందరు రాజకీయాలు చేసిరు మన ఊర్లో, కానీ ఎథిక్స్ లేని రాజకీయాలు ఎవరు చేయలేరు, ఎవరు దూషించుకోలేరు. ఇంతవరకు మనకన్నా వయసులో పెద్ద ఉన్నాం. ఆయనని మన గుడికాడికి పిలిచినాం, చాలా విధంగా ఆయనని సన్మానించినాం, చేసినాం, గుడికి పిలిచినాం. ఆయన 50,000 ఇచ్చిండు గుడికి. ఏ రోజు ఆయనను వ్యక్తిగత దూషణం చేయలేం. నువ్వు ఏదో విధంగా హైలైట్ కావదామంటే ఇంకా చాలా రీజన్లు ఉన్నాయి. ఇంకొకసారి ఫ్యామిలీల విధంగా కానీ, ఫ్యామిలీల దగ్గర కానీ ఇంకొకసారి వచ్చి మాట్లాడితే అది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నీకు ఫాదర్ ఉన్నాడు, నీకు మదర్ ఉన్నాడు, నీ మదర్ కానీ నీ ఫాదర్ కానీ ఎవరన్నా వ్యక్తిత్వంగా దూషిస్తే ఆ పెయిన్ ఎట్లుంటుందో నువ్వు కూడా తెలుసుకోవాలి. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది దేని విషయం అంటే, నిన్నటి జరిగిన ఘటన ఏదైతే కులాన్ని సంఘం ఆపాలని, నర్సింగ్ కుర్మ సంఘం ఏదైతే ఆపుదామని చెప్పేసి మేయర్ గారు ప్రోగ్రాం చెడగొడదామని ఏదైతే రావడం జరిగిందో, దానికి ప్రతి కులంలోకించి ఒక 2 వ్యక్తులను తీసుకురావడం జరిగింది. ఎవరికి ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఒక పర్సన్ని దూషించి మాట్లాడడం కూడా జరిగింది. దానికోసం ఈరోజు నేను పర్టికులర్గా మాట్లాడుతున్నాను. ముందుగా నర్సింగ్ అనే వ్యక్తి ఈరోజు వారికి ఊర్లో వచ్చింది లేదు, ఈరోజు వారికి ఊర్లో మంచి చెడుకి వచ్చింది లేదు, ఏ ఒక్క మీటింగ్లకి వచ్చింది లేదు, ఏ ఒక్క మీటింగ్లో ఇప్పటివరకు వచ్చి మాట్లాడింది లేదు. ఈరోజు మాట్లాడే ప్రతి గుడి గురించి కానీ, అలాగే మన సంఘం గురించి కానీ ఏదైతే ఆయన దూషించి మాట్లాడిండో దాని గురించి నేను చెప్తున్నాను. ఏదైతే సంఘం ఏర్పడిందో అది మా నాయనలు ఎప్పుడైతే ఊరు లేచి వచ్చిన తర్వాత ఇక్కడ హనుమాన్ టెంపుల్ కంటే ముందు నిర్మించడం జరిగింది. దాని గురించి అప్పట్లో ఈయన పుట్టలేడు, ఈయనకి ఆ విషయం కూడా తెలియదు. రీసెంట్గా మొన్న రావడం జరిగింది. మేము ఏదైతే కుర్మ భవనం నిర్మాణం చేయడం జరుగుతుందో ఆడికి రావడం జరిగింది. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన వచ్చిండు. అదేవిధంగా వచ్చిన తర్వాత మాట్లాడడం ఏందనగా, మా వయంశాల గూలగొట్టి ఎందుకు కడుతున్నారని చెప్పేసి
ముందుకు రావడం జరిగింది. అప్పుడు దగ్గరుండి చూసి అది వయంశాల కాదు కుర్మ సంఘందే కట్టేది, నాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి ఆడొచ్చి కూర్చోవడం జరిగింది. అలాగే మాకు ఏ కులంతో ఇబ్బంది లేదు కాబట్టి వచ్చి కులం ఆడ కొబ్బరికాయ కొట్టడం మనకి చెప్పడం కూడా జరిగింది. మనం వచ్చిండు, దానికి పైసలు ఇవ్వడం జరిగింది, తన వంతు సాయం దానికి పసుపు కుంకుమ వేసి చేయడం జరిగింది. అదే కాకుండా ఇది కాకుండా వ్యక్తిగతంగా దూషించడం కూడా జరిగింది. వ్యక్తిగతంగా దూషించడం అనేది ఎంతవరకు కరెక్టో అతనికే తెలియాలి. విషయం ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు ఇష్టం వచ్చినట్టు నోరుకి ఎంత వస్తే అంత, నోటికి ఏది వస్తే అది. రాజకీయంగా ఒక ఊరిలో ఒక పెద్ద మనిషిని నోటికి జారినట్టు మాట్లాడితే ఈడ ఏదైనా నేను ముంగట 10 మందికి నేను కనిపిస్తా అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఇంకోటి, నిన్ను వచ్చిన వ్యక్తులలో ఏదైతే అడ్డుకోవడం జరిగిందో, నిన్ను వచ్చిన వ్యక్తులకి ప్రాపర్గా దాని మీద అవగాహన లేని వ్యక్తులు కూడా వచ్చిర్రు. ఏదైతే సొంత పనికి బీజేపీ అనే